ప్రైజ్ లార్డ్, వెల్కమ్ టు ది ఛానల్. ఆయన జీసస్ దేవుని మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినం దేవుని వాక్యం ఆదికాండం 27వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. ఈ దినం మనం ఏశావు గారి యొక్క జీవితం నుండి ఒక విషయాన్ని ధ్యానించబోతా ఉన్నాం. అదేమనగా, తన తండ్రి అయిన ఇస్సాకు గారు తనకున్న ఆశీర్వాదం ఇవ్వడం కోసం తనకిష్టమైన పనిని చేయమని ఏశావు గారిని పంపిస్తూ ఉన్నారు. మరి మనం ఏం నేర్చుకుంటాం దీని నుండి అంటే, మన తండ్రి అయిన దేవుడు మనము ఆయన ఇవ్వబోతున్న ఆశీర్వాదముల నిమిత్తం మనం ఏం చేయాలి అని దేవుడు సెలవిస్తున్నాడంటే, మనము ఆయన యొక్క ఆత్మలను, ఆయన ఏర్పాటులో ఉన్న ఆత్మలను రక్షించమని సెలవిస్తూ ఉన్నాడు. అడవి వంటి ఈ యొక్క లోకంలోనికి వెళ్ళి తనకిష్టమైన ప్రజలను తీసుకొని ఆత్మతో ఆయన్ని ఆరాధించే వారిగా తీర్చిదిద్దమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అట్టి రీతిగా మనందరము చేస్తే దేవుడు తన యొక్క ఆశీర్వాదాలను మనకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ చిత్తం ఏమైతే ఉందో ప్రభా, అది మాత్రమే జరిగించండి ప్రభా. యేసయ్యా, అవును తండ్రి, నాయన మీ యొక్క సేవకులు, యేసయ్యా మీ యొక్క సేవకులను పోలి మేము కూడా ప్రభా నాయన మీ యొక్క ఆత్మను రక్షించడానికి మీరు కృప చూపించండి. ఎవరికి ఏ పనిని అప్పగిస్తున్నారో ప్రభా, దాన్ని సక్రమంగా పూర్తి చేసి ప్రభా నీ యొక్క ఆశీర్వాదములను మేము పొందుకోవడానికి మీరే సహాయము చేసి నడిపించమని త్వరలో రానున్న మా ప్రభువును రక్షకుడైన యేసు అతి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. దేవుడు ఇది వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి సమృద్ధితో నింపునుగాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్.